హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? తిరుమల ఫ్యామిలీతో వెళ్తే ఒకలా చూస్తాం, ఫ్రెండ్స్తో వెళ్తే ఒకలా అనిపిస్తుంది మనకు. ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్తో అయినా తిరుమల ట్రిప్ మాత్రం ఎప్పుడు అదిరిపోతుంది. అన్నిటికీ మించి స్వామివారిని చూసే 10 సెకండ్స్ మాత్రం మన ఎమోషన్స్ అన్నీ హై రేంజ్లో వెళ్తాయి. ఈరోజు ఈ వీడియోలో మా తిరుమల జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అనేది చెప్పుకుందాం. ఆల్రెడీ అలిపిరి స్టెప్స్ గురించి, రూమ్స్ గురించి, మాడవీధుల్లో చూడాల్సిన ప్లేసెస్ గురించి, అలిపిరిలో కొన్ని సంఘటనల గురించి, ఫుడ్ గురించి ఆల్రెడీ వీడియోస్ చేసాము. అవి చూడండి ఒకసారి. సో ఈ వీడియోలో ఓన్లీ తిరుమల జర్నీ ఎలా జరిగిందని చెప్పాం. సెపరేట్ సెగ్మెంట్స్ అనేవి సెపరేట్గా వీడియోలు చేసాం. అవి ఒకసారి చూడండి. మేము ఆన్లైన్లో 2 నెలల ముందే దర్శన టికెట్స్, రూము బుక్ చేసుకున్నాం. తిరుమల వెళ్ళే రోజు రానే వచ్చింది. మేము మొత్తం 6 వెళ్తున్నాం. 4 నరసాపురం నుంచి, 2 హైదరాబాద్ నుంచి వస్తున్నారు. నరసాపురంలో ఈవినింగ్ 5:40కి ట్రైన్, మార్నింగ్ 5కి తిరుమల రీచ్ అవుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చే 2 మమ్మల్ని రేణిగుంట స్టేషన్ దగ్గర కలుసుకున్నారు. 5కి తిరుపతి స్టేషన్కి రీచ్ అయ్యాం. స్టేషన్లోకి దిగి విష్ణు నివాసానికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యాం. విష్ణు నివాసం నుంచి బయటకు వస్తే అలిపిరి మెట్లకు బస్సులు, కొండపైకి బస్సులు ఉంటాయి. కొండపైకి బస్ టికెట్ వచ్చి 90 రూపీస్, ఏసీ బస్సు అయితే 120 రూపాయలు. మేము అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళే బస్సు ఎక్కాం. టికెట్ వచ్చి 20 రూపాయలు, ఆటో అయితే 40 రూపాయలు. స్టేషన్ నుంచి అలిపిరి స్టెప్స్కి 15 మినిట్స్ జర్నీ. మనల్ని అలిపిరి లగేజ్ కౌంటర్ దగ్గర దింపుతారు. లగేజ్ ఫ్రీగానే షిఫ్ట్ చేస్తారు, కాకపోతే లగేజ్కి లాక్ లేకపోతే తీసుకోరు. లగేజ్ సబ్మిట్ చేసి అలిపిరి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేసరికి 7:15 అయింది టైం. ఆల్రెడీ అలిపిరి స్టెప్స్ వీడియో చేశాను, చూడండి. అలిపిరి మధ్యలో ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదు. సెవెన్ 15కి స్టార్ట్ అయిన మేము 2:30కి పైకి ఎక్కాం. లగేజ్ కలెక్ట్ చేసుకుని ముందుగా ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఏఆర్పి కౌంటర్కి వెళ్ళాలి. ఆఫ్లైన్లో రూములు తీసుకోవాలనుకున్న వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. 2 ఎదురు బదురుగానే ఉంటాయి, గమనించండి ఒకసారి. రూమ్ టోకెన్ స్కాన్ చేయించుకున్నాం. మాకు రూమ్ ఎక్కడ వచ్చింది అనేది 15 మినిట్స్లో మనకు మెసేజ్ వస్తుంది మొబైల్కి. మెసేజ్ వచ్చేలోపు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర సాంబార్ అన్నం పెడుతున్నారు. సో అందరం సాంబార్ అన్నం తిన్నాం. ఈ లోపు మాకు సౌస్తవం గెస్ట్ హౌస్ వచ్చింది. సిఆర్ఓ ఆఫీస్ నుంచి 1 కిలోమీటర్ దూరం, ఊరికి చివరున్నట్లుంటుంది గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్లో రూమ్ వచ్చిందంటే మీరు బుక్ అయిపోయినట్టే. ఆల్రెడీ ఈ రూమ్ గురించి వీడియో పెట్టా, చూడండి. ఈ గెస్ట్ హౌస్లోనే కేస్ క్యాంటీన్ ఉంది. కేస్ క్యాంటీన్ ఫ్రీ. మేము స్వామివారికి తలనేనాలు సమర్పించి రూమ్లో ఫ్రెష్ అయ్యి పుష్కర్ణికి బయలుదేరాం. పుష్కర్ణిలో అందరూ స్నానం చేసి బయటకు వచ్చేసరికి మాడవీధిలో స్వామివారి ఊరేగింపు వస్తుంది. మా అందరిలో ఏదో తెలియని ఆనందం స్వామివారిని చూస్తుంటే. ఎవ్రీడే 5:30 కానీ 6కి కానీ మాడవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు. చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. స్వామివారి ఊరేగింపు తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వరాహస్వామిని దర్శించుకుని దర్శనానికి వెళ్ళాం. 1 అవర్లో దర్శనం అయిపోయింది. బయటకు వచ్చి వెంగమాంబ అన్న సమారాధనకు వచ్చాం. బాగా ఆకలిగా కూడా ఉంది అందరికి. ఇంతలో ఆ రైస్ చూసాక సగం ఆకలి చచ్చిపోయింది. రైస్ అయితే దొడ్డ బియ్యం, మళ్ళీ ఇక్కడ తినకూడదురా అనిపించింది మాకైతే. భోజనం అయ్యాక రూమ్కి వచ్చేసాం. ఇంకా రూమ్కి వచ్చేసి పడుకుని పోయాం. డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది తిరుమలలో. డే 2 మార్నింగ్ లేచి ఎలాగైనా రూమ్ చేంజ్ అయిపోవాలని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆఫ్లైన్లో రూమ్స్ ఇచ్చే చోట క్యూలో నిలబడి నెంబర్ రిజిస్టర్ చేసుకున్నాం. తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర టిఫిన్ చేసాం. ప్లేట్ వచ్చి 50 రూపాయలు, ఏ టిఫిన్ అయినా. టిఫిన్ అయితే బాగుంది. తిరుమల వచ్చిన దగ్గర నుంచి సరైన టీ తాగలేదని స్పెషల్గా పెడతారా, ఎక్స్ట్రా మనీ ఇస్తామని 2-3 టీ స్టాల్స్ని అడిగాం. ఒక ఆవిడ మాత్రం నేను టీ పెట్టిస్తా అని చెప్పింది. టీ వచ్చి 25 రూపాయలు అంది. సరే అన్నాం. తీరా టీ వచ్చాక 10 రూపీస్ లానే అనిపించింది. 150 రూపాయలు బొక్క. తర్వాత రూమ్కి వచ్చి లగేజ్ సర్దుకున్నాం. ఫ్రెష్ అయ్యేసరికి 12 అయింది. మేము 6 కదా, 4 క్యూలో నిలబడి 4 ఆధార్ కార్డులతో నెంబర్స్ని రిజిస్టర్ చేసాం. రూమ్ ఎక్కడి దగ్గర వస్తే అక్కడికి వెళ్దామని. కరెక్ట్గా 12:30కి మెసేజ్లు రావడం మొదలైంది. 4 ఒక దగ్గర మాత్రం శేషాద్రి నగర్ వచ్చింది. సో ఈ రూమ్ వెకేట్ చేసి 50 రూపాయల రూమ్ అయిన శేషాద్రి నగర్ వెళ్ళిపోయాం.
లగేజ్ రూమ్లో పెట్టి మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాం. ముందుగా ఆకలి వేస్తుందని సాంబార్ అన్నం తిని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మ్యూజియంకి వెళ్దామని బయలుదేరాం. మ్యూజియంకి ఎటు వెళ్ళాలని అక్కడ వాళ్ళని అడిగితే మ్యూజియం 3 సంవత్సరాల నుంచి ఓపెన్ చేయడం లేదని చెప్పారు. నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచించి దగ్గరలో ఏం కవర్ చేయగలమని ఆలోచించాం. జపాలి పాప వినాశనం చూద్దామని ఫిక్స్ అయ్యాం. ఆల్రెడీ మధ్యాహ్నం దాటేసింది కాబట్టి. ముందుగా పాప వినాశనం వెళ్ళాం. తిరుమల కాంప్లెక్స్లో రేట్లు తక్కువగా ఉంటాయి, మళ్ళీ ఇక్కడే రేట్లు తక్కువగా ఉంటాయి మనకు. నెక్స్ట్ తగిన స్టాప్ ఆకాశగంగా. మేము ఆకాశగంగా స్కిప్ చేసాం. నెక్స్ట్ జపాలి వెళ్ళాం. మీరు ఎప్పుడైనా తిరుమల వస్తే జపాలి ఖచ్చితంగా రండి, చాలా బాగుంటుంది. వింటర్ సీజన్లో అయితే మరింత బాగుంటుంది. ఫోటోషూట్లు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. అందమైన ప్రకృతి, అందులో మనం ఎంతగానో ఇష్టపడే హనుమంతుల వారు, ఎంత గొప్పగా ఉంటుందో కదా. నాకైతే పర్సనల్గా చాలా బాగుంటుంది జపాలి. జపాలీలో చాలాసేపు కలిపి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. మాడవీధులకు వచ్చేసాము. లడ్డూలు తీసుకుందామని లడ్డూ సెంటర్కి వెళ్ళి లడ్డూలు తీసుకుని షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేసి రూమ్కి వచ్చి పడుకున్నాం. మార్నింగ్ లేచి రెడీ అయ్యి తిరుమల నుంచి తిరుమల వచ్చేసాం. నెక్స్ట్ వెళ్ళేది తలకోన. మార్నింగ్ 7:30కి తిరుపతి నుంచి బస్సు ఉంటుంది తలకోనకు. సో టిఫిన్ చేసి బస్సు ఎక్కి తలకోన వెళ్ళాం. ఒకరోజు అక్కడే గడిపాం. ఆల్రెడీ తలకోన గురించి 2 వీడియోలు చేసాం. దాంట్లో తలకోన గురించి చాలా డీటెయిల్స్ చెప్పాం, ఒకసారి చూడండి. తర్వాత రోజు తిరుపతి వచ్చి పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అక్కడే భోజనం చేసి గోవిందరాజుల టెంపుల్కి వచ్చాం. అక్కడే దర్శనం చేసుకుని విష్ణు నివాసానికి వచ్చి ఫ్రెష్ అయ్యి స్టేషన్కి వచ్చాం. మా ట్రైన్ 6:50కి. ఇంతకీ తిరుపతి తిరుగుతున్నప్పుడు లగేజ్ ఎక్కడ పెట్టారనే కదా. బేసిక్గా మేము లగేజ్ విష్ణు నివాసంలో పెడదాం అనుకున్నాం, బట్ అక్కడ లాకర్స్ తీసుకోవాలంటే చాలా హ్యూజ్ రష్ ఉంది. దానివల్ల మేము స్టేషన్కి వచ్చి డిజిటల్ లాకర్స్ అనే ఉంటాయి, దాంట్లో పెట్టాము. అసలు డిజిటల్ లాకర్స్ అంటే ఏంటి, డిజిటల్ లాకర్స్లో లగేజ్ ఇరుక్కుపోతే ఏమవుతుంది అనేది కూడా ఒక వీడియో పెట్టాము, చూడండి. మా ట్రైన్ 6:50కి అయితే 7కి ట్రైన్ వచ్చింది. మార్నింగ్ 5కి నరసాపురం వచ్చింది ట్రైన్. 3 days ట్రిప్ ముగిసింది, కానీ మెమరీస్ మాత్రం పతిలంగా ఉన్నాయి మాకు.